నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో కుజుడు చంద్రుడు కలయిక గురించి, సంయోగం. ఇది 3వ స్థానంలో సంయోగం జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి. ఇదే ఒక జన్మజాతకానికి చూద్దాం అనుకుంటే ధనుర్లగ్నమే తీసుకుందాం. ధనుర్లగ్నానికి కుజుడు చంద్రుడు 3వ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, సాధారణ ఫలితాలు ఏంటి, ధనుర్లగ్నానికి అయితే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ధనుర్లగ్నానికి 3వ స్థానంలో కుజుడు అంటే కుంభరాశి, కుంభరాశి అధిపతి శని. ఆ స్థానంలో కుజ చంద్రులు ఉంటే ఫలితాలు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది 2-3 వాక్యాలలో. అయితే సాధారణ ఫలితాలు అసలు ఈ యోగాన్ని, ఈ కుజ చంద్రులు కలిసి ఉన్న యుద్ధిని, దాని గురించి, ప్రభావాల గురించి తెలుసుకుందాం. అయితే 3వ ఇంట్లో కుజ చంద్రులు కలిసి ఉండటం, ఈ కలయిక సాధారణంగా చంద్రమంగళ యోగం అని చెప్తారు. ఒకే ఇంట్లో కలిస్తే చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది అని శాస్త్రంలో. ఇది సాధారణంగా శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్తారు. అయితే అది ఉన్న స్థానాలను బట్టి, వాటి మీద ఉన్న గ్రహ దోషాల దృష్టిలను బట్టి కూడా, కలయికలను బట్టి కూడా చెప్పవచ్చు. అయితే ఇది కుజుడు చంద్రుడు ఒకే ఇంట్లో కలిసి ఉంటే, ఇది 3, 6, 10, 11 వంటి ఉపచయ స్థానాలలో ఈ కలయిక ఉంటే అది శ్రేయస్సు, సంపద, మంచి పేరు ఇలా తీసుకొస్తుంది. ఈ కారకత్వాలతో ఈ విషయాల్లో వాటికి శుభంగా ఉంటుంది ఆ జాతకుడికి. అయితే సాధారణ ఫలితాలు అసలు మామూలుగా అయితే కనుక జాతకాన్ని అనుసరించి కాకుండా ఈ కలయిక ఉన్నది బేసిక్ రూల్స్, బేసిక్ కారకత్వాలు ఏంటి అంటే కనుక సంపద, కీర్తి, చంద్రమంగళ యోగం వల్ల ఈ స్థానం ఉన్నవారికి సంపద, అపారమైన ఆస్తిపాస్తులు లభించే అవకాశం ఉంటుంది. చాలా ప్రసిద్ధులు అయ్యే అవకాశం కల్పిస్తుంది. కమ్యూనికేషను శక్తివంతంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటారు, స్పష్టంగా మాట్లాడగలుగుతారు. సంభాషణ ఇతరులను సంభాషించి తన సంభాషణ ద్వారా సులభంగా ఇతరుల మీద ప్రభావితం చెందేలా మాట్లాడే స్పీచ్ ఉంటుంది వీళ్ళల్లో. ధైర్యం, ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. శక్తివంతులుగా ఉంటారు, పనిచేస్తారు మంచిగా. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఈ రకమైన కారకత్వాలు ఉంటాయి ఈ విషయాల్లో. ఇక చిన్న ప్రయాణాలు చేయడంపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి అలాగే అవకాశాలను కూడా తెచ్చిపెడుతుంది ఈ సంయోగం అనేది చెప్పచ్చు. అయితే ప్రయాణాల విషయంలో వీళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ యొక్క విషయంలో. ఇది ఇక మానసిక శక్తి ఎలా ఉంటుంది అంటే, మనసులో సమాచారం వీరికి అధికంగా ఉంటుంది. చాలా నాలెడ్జి బుర్రలో పెట్టుకుంటారు. వీరు ఉద్వేగపూరితమైన, ఆకర్షణీయమైన వ్యక్తిగా కనిపిస్తారు. ఆ నాలెడ్జి, అధిక సమాచారం ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా తెలివిగా కనిపిస్తారు కదా. అది కాకపోతే కుజుడు మూలంగా ఉద్వేగపూరితంగా ఉంటారు అనేది చెప్పచ్చు. ప్రతికూల ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే కనుక అగ్రెసివ్ కమ్యూనికేషన్ ఉంటుంది వీరిలో ఎక్కువగా. కుజ కదా, కుజ పరాక్రమ వీరుడు, ధైర్యవంతుడు కాబట్టి. ఇక వీళ్ళ స్పష్టమైన మొండి పట్టుదల గల మాటలు కొన్నిసార్లు స్నేహితులను కూడా శత్రువులుగా మార్చేంత వేడిగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక భావోద్వేగ అస్థిరత ఎలా ఉంటుంది అంటే కనుక కుజుడి స్వభావం చంద్రుని మనస్సును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కుజుని ఆవేశం, దీనివల్ల భావోద్వేగ అస్థిరత, ఆవేశం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కలయిక వల్ల. ఆర్థిక సమస్యలు, ఆలోచించకుండా ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక అస్థిరత కూడా ఏర్పడుతుంది ఈ కలయిక. ఇది ఇక కుటుంబ వివాదాలు, సభ్యులతో కటువుగా మాట్లాడటం వల్ల అపార్థాలు, వివాదాలు కూడా తలెత్తవచ్చు. ఈ కలయిక కుజునితో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ కలయిక వల్ల. ఇక ధనుసు లగ్నానికి 3లో కుజుడు ఉండటం వల్ల, కుజ చంద్రుడు ఉండటం వల్ల, అంటే ధనుసు లగ్నానికి కుజుడు 5, 12 అధిపతి అవుతాడు. అలాగే చంద్రుడు 8వ అధిపతి అవుతాడు. వీరిద్దరూ కలిసి 3వ స్థానంలో కుంభరాశిలో కూర్చుంటాం జరిగింది అనుకోండి ఒక జాతకంలో. కుజుడు 5వ ఇంటి అధిపతి కావడం వల్ల ఏమవుతుందంటే కనుక శుభ ఫలితాలు ఇస్తాడు. అయితే 12వ ఇంటి ఫలితాలు కూడా ఇవ్వాలి కదా. 12వ ఇంటి వ్యయస్థానం కదా, వ్యయస్థానాధిపతిగా సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ సూచిస్తాడు. వ్యయస్థానం, హాస్పిటల్, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు,
అనారోగ్యం ఇలాంటన్నిటికీ కారకత్వాలు, వ్యయస్థానానికి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా అంటే కుజుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక్కడ. చంద్రుడు 8వ ఇంటి అధిపతి. అయితే 8వ ఇంటి అధిపతిగా ఇది 8వ ఇల్లు అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇల్లు, సీక్రెట్ హౌస్. ఇది ఒక 8వ స్థానాన్ని దుస్థానంగా కూడా చెప్తారు. 8వ స్థానం ఆయుష్ స్థానం మెయిన్గా చెప్పాలి. ఈ 8వ స్థానాధిపతి వచ్చి 3లో కుజునితో కూర్చుండటం మూలంగా కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉంటాయి. ఆకస్మిక సంఘటనలకు ఎక్కువ అవకాశం ఉంటుంది దీనివల్ల. ఇక 3వ ఇంట్లో కుజుడు సహజంగా శక్తివంతంగానే ఉంటాడు కదా, కమ్యూనికేషన్లో ధైర్యానికి దూకుడుగా ఉంటాడు ఎక్కువగా, ఈ కారకత్వాలతో ఉంటాడు. ఇక 3వ ఇంట్లో చంద్రుడు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకునేటప్పటికీ కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఉన్నా కానీ మానసిక ఒత్తిడి, అస్థిరతను కూడా కల్పించే అవకాశం ఉంటుంది వీరికి. ఈ విధమైన శుభాశుభ ఫలితాలు ఉంటాయి. అంటే ప్రతికూల ఫలితాలు ఉంటాయి, అనుకూల ఫలితాలు ఉంటాయి. చంద్రమంగళ యోగం అనగానే ఆహా ఓహో బాగా మంచి యోగాలు ఉన్నాయి అని అనుకోవద్దు. ఇక ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక ఇతర గ్రహాలు కూడా స్థానాలలో దృష్టి, వాటి దశలను, అంతర్దశలను బట్టి ఫలితాలలో మార్పులు చాలా వస్తాయి. ఈ బేసిక్ రూల్స్ మాత్రమే ఇవి ప్రాథమికంగా. వీరికి ఇంకా ఇతర గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉండి వీటికి శుభ ఫలితాన్ని ఇస్తున్నాయా, శుభదృష్టిని కలిగిస్తున్నాయా, అశుభ దృష్టిని కలిగిస్తున్నాయా అనేక అంశాలను పరిశీలించి ఖచ్చితమైన విశ్లేషణకు పూర్తి జాతక చక్రం అవసరం అవుతుంది. ఇది మామూలుగా సాధారణ ఫలితాలు. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.